ఇక ఎన్నికల ముందే బీజేపీ తొలి లోక్సభ సీటు గెలుచుకొని సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్లోని 5 అసెంబ్లీ స్థానాలకు ఏకగ్రీవంగా కైవసం చేసుకున్న కాషాయ పార్టీ తాజాగా లోక్సభ ఎన్నికలకు ముంగట ఒక స్థానానికి ఏకగ్రీవంగా గెలుచుకొని బోని కొట్టింది. లోక్సభ ఎన్నికల ఫలితాలకు ముందే సూరత్ లోక్సభ స్థానం చరిత్రను సృష్టించింది. గుజరాత్లోని 26 లోక్సభ స్థానాల్లో ఒకదానిని బీజేపీ కైవసం చేసుకుంది. ఎన్నికలకు ముందే సూరత్ సీట్ బీజేపీ ఖాతాలో చేరింది. బీజేపీ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఏకగ్రీవంగా విజయం సాధించారు. వాస్తవానికి సూరత్లో కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంబానీ సమర్పించిన బీ ఫామ్ కి ఎన్నికల సంఘం తిరస్కరించింది. స్వతంత్ర అభ్యర్థులందరూ తమ నామినేషన్ ఫారంలను ఉపసంహరించుకున్నారు. దీంతో ఈ సీటును పోటీ లేనిదిగా ప్రకటించారు ఎన్నికల అధికారులు. సూరత్లో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేసే 8 మంది అభ్యర్థుల్లో 7 మంది తమ ఫారంలకు ఉపసంహరించుకున్నారు. దీంతో బీజేపీకి చెందిన ముఖేష్ దలాల్ను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. చివరగా బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ప్యార్లాల్ భారత్ బీ ఫామ్ ను ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత ముఖేష్ దలాల్ను విజేతగా ప్రకటించారు. గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు 3వ విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు సూరత్లో ముఖేష్ దలాల్ ఏకగ్రీవం కావడంతో ఈ స్థానానికి పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు. గుజరాత్లోని మొత్తం 26 లోక్సభ స్థానాలకు 3వ విడతలో భాగంగా మే 7వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, గుజరాత్లో హై డ్రామా నెలకొంది. అయితే ఒక పెద్ద హై డ్రామా తర్వాత గుజరాత్ లోక్సభ స్థానాన్ని ఎన్నికలకు ముందే బీజేపీ గెలుచుకోవడం అనేది ఇప్పుడు కమలం పార్టీలో ఒక మంచి ఉత్సాహాన్ని అయితే తీసుకొచ్చిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే మనం చూసినట్టయితే అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్థానాలని 5 స్థానాలని ఎన్నికలకి ముందే గెలుచుకున్న బీజేపీ ఇప్పుడు గుజరాత్లో నరేంద్ర మోడీ రాష్ట్రమైనటువంటి గుజరాత్లో సూరత్ లోక్సభ స్థానానికి సంబంధించి ముఖేష్ దలాల్ ఎన్నికలకు ముందే విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో నీలేష్ కంబానీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని నామినేషన్ని రిటర్నింగ్ అధికారులు రిజెక్ట్ చేయడం జరిగింది. అందులో ఉన్న సంతకాలన్నీ కూడా డిఫరెంట్గా ఉన్నాయని, సంతకాలు ఏవి కూడా మ్యాచ్ కావట్లేదు, అంటే ఆ మనుషుల ఐడి ప్రూఫ్స్లో ఉన్న సంతకాలు ప్లస్ వాళ్ళు నామినేషన్లో ఇచ్చిన సంతకాలు ఏవి కూడా ప్రూఫ్గా అంటే మ్యాచ్ కావట్లేదు అన్న విషయంతో రిటర్నింగ్ అధికారులు ఈ నీలేష్ కంబానీ నామినేషన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా 8 మంది ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ వేసిన తరుణంలో ఈ 8 మంది ఇండిపెండెంట్లు కూడా వాళ్ళ నామినేషన్స్ అన్నీ కూడా రిటర్న్ తీసుకున్నారు. అయితే దీంతో పూర్తిగా అంటే నామినేషన్కి ఎవరు అంటే ఎన్నికల్లో పోటీకి ఎవరు లేకపోవడంతో పూర్తిగా వన్ సైడ్గా ఉన్న తరుణంలో బీజేపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీ సూరత్ అభ్యర్థి ముఖేష్ దలాల్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఏకగ్రీవంగా ఈసీ అధికారులు ప్రకటించడమే కాకుండా సర్టిఫికెట్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకుంటే ఇది ఒక మంచి పరిణామంగానే మనం అనుకోవచ్చు. ఎందుకంటే కేవలం ఇప్పటికీ తొలి దశ ఎన్నికలు మాత్రమే జరగడం జరిగింది. 21 రాష్ట్రాల్లో 21 డిఫరెంట్ ప్రాంతాల్లో 102 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన తరుణంలో ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీకి
ఒక మంచి అంటే 102 స్థానాల్లో ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా 6 దశలు టోటల్ 7 దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అబ్కి బార్ 400 పార్ అంటూ నినాదంతో ముందుకెళ్తున్న కమలం దళానికి ఇది ఒక మంచి ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. తొలి దశ ఎన్నికల్లో 24 రాష్ట్రాల్లో 102 లోక్సభ స్థానాలకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఆల్రెడీ అంటే ముందుగా మనం చూసుకున్నట్టయితే తమిళనాడులో 39 స్థానాలకు కూడా ఎన్నికలు జరగడం జరిగింది. అయితే అన్నమలైతో పాటు డిఫరెంట్ లీడర్స్ అందరికీ కూడా మంచి ఓటింగ్ శాతం వచ్చింది అని కూడా కమలం ఇప్పటికే కమలం పార్టీ నాయకులందరూ కూడా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో అసలు నామినేషన్ ప్రక్రియలోనే గుజరాత్లో సూరత్లో ఒక క్యాండిడేట్ ముఖేష్ దలాల్ విజయం సాధించడం, ఆయనకి అఫీషియల్గా ఈసీ సర్టిఫికెట్ కూడా ఇవ్వడంతో అబ్కి బార్ 400 బార్ అనే నినాదం మరింత బలపడే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కెమెరామెన్ భరత్తో మానస్, రాజ్ న్యూస్.